మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుని అడుగుజాడలో మనం నడిచినట్టయితే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని నమ్ముకొని విశ్వాసంతో నేను ఉన్నట్టయితే నిత్య జీవముని కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ కూడా ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏంటంటే యేసు ప్రభు మీద ఆధారపడి మనం జీవించినప్పుడు నిత్య జీవంలోకి వెళ్తామనే ఆధారపు దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇన్ ఎ గాడ్స్ ఎటర్నల్ లైఫ్. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ఎటర్నల్ లైఫ్. దేవునిలో నిత్య జీవం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. గాడ్స్ లవ్ ఇస్ అన్చేంజింగ్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దిస్ దిస్ గివ్స్ అస్ సెక్యూరిటీ. దేవుని యొక్క కృపలో మనకు భద్రత ఉన్నది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ లవ్ ఇస్ అన్చేంజింగ్. దేవుని ప్రేమలో ఏ మార్పు ఉండదు. మనం విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము 118వ కీర్తన మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. 118వ కీర్తన మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క కృప నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని యొక్క కృప సదాకాలము మన మీద నిలిచి ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 118వ కీర్తన మొదటి వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి హృదయ కాలము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుని కృప నిరంతరము నిలిచి ఉన్నది. మనం బ్రతికున్నామంటే దేవుని కృప వలె ఉన్నాము. ఈ సమయంలో మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని కృప వలె ఉన్నాము. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి కాలపు దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతుండగా మనం ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన దినాన్ని ప్రారంభించినప్పుడు అది ఆశీర్వాదకరము అవుతుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనం, ఆయన కృప నిరంతరం నిలిచున్నది ఇజ్రాయేలు అందరూ గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన కృప నిరంతరము నిలిచింది. ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా దేవుని కృప వల్లనే మనం ప్రపంచం ఈ రీతిగా ఉన్నది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. 115వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే 115వ కీర్తన మనం చూసినట్టయితే 115వ కీర్తన 9వ వచనం చూసినట్టయితే, ఇజ్రాయిలరా, యెహోవాని నమ్ముకొనండి, ఆయన వారికి సాయము, వారికి కేడము. దేవుని నమ్ముకున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇజ్రాయిలులారా అంటే దేవుని ప్రజలై ఉన్న మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన కృప నిరంతరం నిలిచున్నదని ఆరోను వంశస్థులు అందరూ గాక. దేవుని యొక్క సేవకులు మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆరోను నుంచి మరి దేవుడు తన సేవకులుగా ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా దేవుని యొక్క కృప నిరంతరం నిలిచింది అని గాక అని వారు చెప్పేదారు. ఎందుకంటే దేవుని సేవకులు నిరంతరము దేవునిని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తున్నారు కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కృప నిరంతరం నిలిచింది అని ఆరోను వంశస్థులు అందరూ గాక. ఆయన కృప నిరంతరం నిలిచిందని యెహోవా యందు భయభక్తుల వారు అందరూ గాక. హల్లెలూయా. మనం అందరం కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృప ఈ రోజు వరకు, ఈ సమయం వరకు, ఈ గడియ వరకు మనలో నిలిచి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తుల వారు ఆయన కృప నిరంతరము నిలిచిండు అందరూ గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవుని కృపలో మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన కృప నిరంతరం నిలిచిందని యెహోవా యందు భయభక్తుల వారు అందరూ గాక.
దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ మొరలు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వైపు చూసి నువ్వు మొరపెట్టినప్పుడు ప్రతి ఒక్కరి మొర దేవుడు వింటాడు. ఇరుక్కునందు నేను యెహోవాకు మొరపెట్టిన విశాలమందు దేవుడు నాకు జవాబని గ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఎవరూ లేరు, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని నువ్వు అనుకున్నట్టయితే హృదయ కాలము నీ వైపు యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. 118 కీర్తన 5వ వచనంలో చూసినట్టయితే, ఇరుకునందు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ శ్రమలలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపును చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ మొర దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇరుక్కునండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరికి కూడా జవాబుని గ్రహించే దేవుడు, ప్రతి ఒక్కరి మాట ఆలకించే దేవాది దేవుడు. దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా మన శ్రమలలో దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. 121 కీర్తన 1వ వచనం చూసినట్టయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు ఉన్నప్పుడు దేవుని వైపును చూడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవు దేవుని వైపును చూసినట్టయితే, మరి ఇరుక్కు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. అలాగే నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలలో, బాధలో, దుఃఖంలో నేను ఓదార్చేవారు ఎవరు లేకున్నా కానీ దేవుని వైపు చూసినప్పుడు నువ్వు ఒక ధైర్యాన్ని పొందుకుంటావు. దేవుడు నేను ఓదార్స్తాడు, బలపరుస్తాడు, నీ మొర వింటాడు, నీకు జవాబుని గ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజే కాలం దేవుడు నీ పక్కలో ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇరుక్కునందున్నావేమో, హృదయ కాలం ఇబ్బందులలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, ఎవరు నాకు సాయం చేసేవారు లేరని నువ్వు తలంచుచున్నావేమో, దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను ఇరుక్కునందు యెహోవాకు మొరపెట్టగా విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అతి గొప్ప ధన్యత దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. మీ శ్రమలో దేవుడు మీకు సహాయం చేయను గాక. మీ కష్టంలో దేవుడు మీకు విడిపించును గాక. మీకు బాధలను దేవుడు తొలగించును గాక. ప్రతి శ్రమలో, కష్టంలో ఉన్న మీ అందరికీ దేవుడు ఆదరణ కలిగించేను గాక. శ్రమలు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, కొద్ది కాలమే ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు విశాలమందు నీకు జవాబు అనుగ్రహించి, నేను బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, ధైర్యపరచును గాక. ఒకటి మాత్రం సత్యము, నువ్వు దేవునిని మొరపెట్టుకోవాలి, దేవునిని అడగాలి. అందుకే అంటుంది కదా, మత్తయి సువార్తలో ఉంటుంది 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు తీయబడును, తట్టుడు మీకు తీయబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. అడగాలి దేవుని. మనం దేవుని మన కష్టాలు, శ్రమలు ఒక స్నేహితునికి ఎలా పంచుకుంటామో దేవునితో అలాగ పంచుకోవాలి. కీర్తనకారుడు దావీదు మహారాజు ప్రతి విషయం కూడా తన మనసులో ఏదైతే ఉన్నదో, ఏ శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా దేవునితో పంచుకున్నాడు. మనం కూడా దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవునికి తెలియచేయాలి. మన శ్రమలన్నీ కూడా, మన కష్టాలన్నీ, మన దుఃఖాలన్నీ మనం ఒక స్నేహితులకు ఎలా తెలియజేస్తామో, మన సొంత వారికి ఎలా తెలియజేస్తామో దేవునితో అలాంటి మాట్లాడే అనుభవం కావాలి. మనం దేవునితో ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో దేవుడు మన మాటలు, మన ఒక మొరలు విని దేవాది దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు, మన హృదయంలో సంతోషాన్ని అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. యెహోవా నా పక్షంన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నా పక్షాన ఉండగా నరులు నాకు ఏమి చేయగలరు. నిజమే కదా, దేవుడు మన పక్షాన ఉంటే నరులు ఏమి చేయగలుగుతారు మనల్ని? దేవుడే మనకు సహాయకుడుగా ఉంటే, దేవుడే మన పక్కలో ఉంటే, దేవుడే మనకు అన్ని విషయంలో దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు నరుడు ఏమి చేయగలుగుతాడు? అందుకే దేవుని వాక్యం అంటోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమే ఉన్నాము. హల్లెలూయా. మంచి ధైర్యంతో, మనలో దేవుడు ఉన్నప్పుడు, మనలో యేసయ్య ఉదయంలో ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది.
ఆ మంచి ధైర్యం కలిగి మనం చెప్పగలుగుతాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నా స్నేహితుడు, దేవుడే అన్నిటిలో నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వాసంతో నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూడగలుగుతావు. దేవుని వాక్యం కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యము ఇదే కాలము. దేవుని కృపలో మనం వరదిల్లుతున్నాము. దేవుని కృపలో మనకు మంచి ధైర్యం కలుగుతుంది. మనలో ఏమీ లేకున్నా, మనకి ఏ యొక్క సమయంలో మనకు ఆహారమే కానీ, వస్త్రమే కానీ, ఒక ఇల్లులే కానీ, ఏది లేకున్నా కానీ దేవుని ధైర్యము మనలో ఉన్నప్పుడు అన్నీ పొందుకున్నట్టే ఉంటుంది. అన్నీ పొందుకున్నట్టే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తగిన సమయంలో మనకేమి కావాలో దేవుడు సాయం చేస్తాడు. నేను ఒంటరిగా వదలను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచి ఉన్నాడు దేవాది దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెక్కిపోతున్నప్పుడు, లేకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినప్పుడు, నిన్ను ఒంటరిగా నేను వదలను, మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను మీ పంపిస్తాను. ఆదరణకర్త అనగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో ఎప్పుడు కూడా దేవునికి చోటు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. హృదయకాలం దేవుడే నీ పక్షాన ఉన్నాడు. హృదయకాలం దేవుడే నీ పక్కన నిలబడి ఉన్నాడు. హృదయకాలం దేవుడు ప్రతి పనిలో నీకు తోడై ఉన్నాడు. ధైర్యంగా ఉండు, భయపడకమో, దిగులు పడకమో, చింతించకో. దేవుడే నాకు సహాయకుడుగా ఉన్నాడు. నరులు నాకేమి చేయగలుగుతారు? దేవుడు నా పక్షాన ఉండగా, దేవుడు నాకు సహాయకుడుగా ఉండగా నరులు ఏమి చేయగలుగుతారు? అందుకంటే దేవుని వాక్యం. కాబట్టి భయపడకమో, ధైర్యంగా ఉండు, దేవుడిని పక్షాన ఉన్నాడు. హృదయకాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే దేవుని కృప నిత్యము నిలిచి ఉన్నది, నిరంతరము నిలిచి ఉన్నది. హృదయకాలము. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. యెహోవా నా పక్షంలో వహించు, నాకు సహకారిగా ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చేటట్టు చేతును. హృదయకాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా నీ పక్షాన నిలబడి ఉన్నాడు. మనం వాక్య భాగంలో చూసినప్పుడు దేవుడే మన పక్షాన ఉన్నాడు. అందుకే అంటాడు కదా, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, మీరు ఊరికే నిలిచి ఉండండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హృదయకాలము. దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. యుద్ధము చేసేది దేవాది దేవుడే. మనం ఊరికే ఉండి నిలచుండి విశ్వాసంలో మనం దేవుని నమ్ముకుంటే చాలు. అందుకే దేవుని వాక్యం అంటుంది, కాన్ఫిడెన్స్ ఇన్ ఎ గాడ్స్ ఇంటర్నల్ లైఫ్. నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యమే. నీలో ఒక విశ్వాసము కలిగి నువ్వు జీవించినట్టయితే దేవుడు కార్యాన్ని జరిగించేవాడు. నీలో ఒక నమ్మకం కావాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు ప్రతి విషయంలో నా వైపు నిలిచి ఉన్నాడని ఎప్పుడైతే నీ మనస్సులో నువ్వు దేవునిని గణపరిచినప్పుడు, దేవునిని మహిమపరిచినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకు సహకారిగా ఉన్నాడు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి, నీ శత్రువుల నుంచి విడిపించే దేవుడు, నేను బలపరిచేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన శత్రువుల ఎదుట దేవుడు భోజనము సిద్ధపరచాడని దావీదుతో చేసిన వాగ్దానం నెరవేర్చినట్టు హృదయకాలం దేవాది దేవుడు మన జీవితంలో కూడా అట్టి వాగ్దానాన్ని నెరవేర్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 23వ కీర్తన చూసినట్టయితే 5వ వచనము, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచిన, నూనెతో నన్ను తల అంచినది, నా గిన్నె నిండి పొర్లుచున్నదే. గిన్నె నిండి పొర్లుచున్నదే అంటే నీకే కొదవ లేదు, సమృద్ధి నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అట్టి ఆశీర్వాదాలు
దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే 8వ వచనము, ఈ యొక్క 118వ కీర్తన బైబిల్ సెంటర్ వచనంలోవే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బైబిల్ మొత్తంలో కూడా సెంటర్ ఆఫ్ ద వర్డ్ ఏం తెలియజేస్తుందంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. బైబిల్లో మధ్య భాగంలో మధ్య వచనంలో ఏం తెలియజేస్తుంది? మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇదే కాలము మనుషుల మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. హల్లెలూయా. ఇదే కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరిని నమ్ముకుంటున్నాం? మనుషులు మనల్ని వదిలేస్తారు, కానీ దేవుడు మనల్ని వదిలేయడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని సందర్భంలో అందరూ మర్చిపోతారు మనల్ని, మనుష్యులు కాబట్టి వారు కొద్దిసేపే గుర్తుపెట్టుకుని తర్వాత మర్చిపోతారు. చంటి బిడ్డను తన తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకున్నట్టే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 40వ కీర్తన 4వ వచనం, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధంలో తట్టు తిరుగుదురు, వారిని కూడా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హృదయ కాలము అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును కాక. గర్విష్ఠులు త్రోవ విడిచుదురు, అబద్ధపు మాటల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హృదయ కాలం దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు నువ్వు ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 146వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, 146వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలగదు, వారి నమ్ముకున్న కొడి వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలవుదురు, వారి సంకల్పంలో నేడు నశించును. మనుషులను నమ్ముకున్న కంటే, అందుకే దేవుని వాక్యం అంటుంది, మనుషులందరూ కూడా గతించిపోతారు. రాజులైనా కానీ, ప్రధానమంత్రులైనా కానీ, రాష్ట్రపతులైనా కానీ, ఎవరైనా కానీ ఈ లోకాన్ని ఒకానొక దినం వారు విడిచి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, రాజుల చేతనైనా నరుల చేత రక్షణ కలగదు, వారి చేతుల రక్షణ కలగదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసయ్యనే రక్షకుడుగా ఉన్నాడు, యేసయ్యనే మార్గమై ఉన్నాడు, యేసయ్యనే మనల్ని కాపాడుతాడు, యేసయ్యనే మనల్ని రక్షిస్తాడు. నరులు మనకేమీ చేయలేరు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అది కట్టింది కదా, రాజుల చేతనైనను నరుల చేతులైనను మనం చూసినట్టయితే రక్షణ కలగదు, వారిని నమ్ముకొన కొడి వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలవుదరు, వారి సంకల్పము నేడు నశించును. మనుషులందరూ కూడా గతించిపోతారు. భూమి మీద నుంచి ఎవరు కూడా శాశ్వతంగా నిలిచి ఉండలేరు. వారి యొక్క వయసు ప్రకారము, వారి యొక్క సమయం వచ్చినప్పుడు వారందరూ కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. దేవుని నమ్ముకో. అందుకే అంటుంది కదా, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుని మీద ఆధారపడ, ప్రతి విషయంలో కూడా దేవుని నమ్ముకున్నట్టయితే దేవుని కార్యాలను చూడగలుగుతావు. అలాగే 10వ వచనం 118వ కీర్తన మరి 10వ వచనం, అన్యజనులందరూ చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామంని బట్టి వారు యెహోవా నామంని బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఒక ధైర్యంతో మనం జీవించగలుగుతాము. ఆ ధైర్యం ఎలా అంటే, అన్యజనులందరూ నన్ను చుట్టుకున్నాను, యెహోవా నామంని బట్టి నేను వారు నిర్మూలం చేతును. దేవుని నామం అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నతమైన నామము యేసయ్య నామము. ప్రజలు ఎంతమంది వచ్చినా కానీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ప్రజలు నేను ఏమీ చేయలేరు. అన్యజనులందరూ కూడా నన్ను చుట్టుకొని ఉన్నారు, కానీ యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. దేవుని నామంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హృదయ కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
దేవుని వాక్యము తెలియజేస్తుంది, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులైతేనేంది, నరుల చేతనైనా కానీ రక్షణ కలగదు. వారు ఒకానొక దినం ఈ లోకం నుంచి గతించిపోతారు. వారు తిరిగి మట్టికి అప్పచెప్పబడతారు. కాబట్టి వారి ద్వారా ఏ రక్షణ మీకు కలగదు. కానీ దేవుని కృప వలనే, యేసయ్య కృప వలనే రక్షణ కలుగుతుంది. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపంలో ఒప్పుకొని నువ్వు మారుమనసు పొందుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. నీ పాపాలు క్షమించబడతాయి. యేసయ్య ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం క్షమించడానికి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి యేసయ్య నన్ను క్షమించయ్యా, నా పాపంలను క్షమించయ్యా, ఇక మీదట నేను నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను జీవించాలి అని నేను అనుకుంటున్నానయ్యా, నా ప్రతి పాపంను క్షమించు అయ్యా అని నువ్వు మోకాలుండి యేసయ్యకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతి మోకాలు యేసు నామమున వంగును గాక, ప్రతి నాలుక యేసు నామముని ఒప్పుకొను గాక, ప్రతి నాలుక దేవునిని గణపరచును గాక, ప్రతి నాలుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. హృదయ కలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యము నీవు మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజ్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుడి మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా నీ మొరలు వింటాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రతి సమస్య నుంచి, కష్టం నుంచి, దుఃఖం నుంచి దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవాది దేవుడు నీకు రక్షణ కలగజేయబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 91వ దావీదు కీర్తన చూసినట్టయితే, 91వ దావీదు కీర్తన చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను, దీర్ఘ చేత తృప్తిపరచదు, నా రక్షణ అతనికి చూపించదును. దేవుడు అట్టి కృప మీకు కూడా అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. మౌనతుడైన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నాయన, నీ మీద ఆధారపడి నాయన ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా ఎడబాయు అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, అలాగే మా సేవకులని కాపాడండి, సేవకురాలని కాపాడండి, విశ్వాసులను కాపాడండి నాయన. మరి సువార్త సేవ చేసిన సేవకులను కాపాడండి నాయన. మిషనరీ సేవ చేసిన సేవకులను కాపాడండి. వారి సేవను గణపరచండి. అనేక ప్రాంతాలు వారు వెళ్తుండగా సువార్త ఇంకా విస్తారంగా ప్రకటించడానికి 2024 సంవత్సరం అంతా కూడా సువార్త సంవత్సరంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను సెలవిచ్చిన మాట ప్రకారం లోకమంతా కూడా సువార్త 2024 సంవత్సరంలో ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి నేను. అనేక నూతన ఆత్మలను నడిపించండి నేను. 2024 సంవత్సరంలో నాయన ప్రభ అనేక చిన్న సంఘాలను కూడా దర్శించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభ. సంఘాలను బలపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నేను. ఫేత్ మినిస్ట్రీస్ ద్వారా నాయన ప్రభ అనేక చిన్న చిన్న సంఘాలను దర్శించడానికి 2024 సంవత్సరంలో సాయం చేయండి నాయన ప్రభ. నీ యొక్క సేవలో, నీ పరిచర్యలో ఇంకా విస్తారమైన సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభ, నీ సేవకుడైన నన్ను నాయన బలపరచండి, ధైర్యపరచండి నాయన ప్రభ. నీ వాక్యం ద్వారా నాతో కూడాను మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభ. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నాయన. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని వరదిలా చేసి కాపాడమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన దేవుని యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, నీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.